మోనాలిసా పూసలు అమ్ముకునే ఆవిడని పెద్ద సెలబ్రిటీని చేసి కూర్చోబెట్టి ఆవిడ పెళ్ళి అన్నారా, మినిస్టర్లు వచ్చారా, ఎమ్మెల్యేలు వచ్చారా, పెద్ద సెలబ్రిటీని చేశారు. ఇప్పుడు చూడండి, ఆవిడకి మైనర్ కాదు, మేజర్ కాదు, మైనరే అని చెప్పి తేలింది. తేలిన తర్వాత అతని మీద ఫోక్సో చట్టాలు, కేసులు అవన్నీ వచ్చినాయి. చూడండి ఎంత గోళ గందరగోళాల పెళ్ళిళ్ళు అంటే. ఈ ఆడపిల్లల వల్ల సమస్యలు ఎక్కువైపోయినాయి. ఎవడు ప్రేమిస్తున్నానని చెప్తే వాళ్ళ వెనకాల వెళ్ళిపోవడం, మాయ మాటలు నమ్మటాలు ఎక్కువగా ఉన్నాయి. పెద్దవాళ్ళు చెప్తున్నారో ఎందుకు చెప్తున్నారో విందామని బుద్ధి జ్ఞానం ఏమాత్రం లేదు మనుషులకి. ఇప్పుడు ఎన్ని ప్రాబ్లమ్స్, అతని మీద ఎస్సీ ఎస్టీ కేసులు, ఇంకేవేవో కేసులు కూడా పెట్టారట. ఇప్పుడు అతను ఆ కేసుల్లోంచి ఎప్పుడు బయటికి రావాలి? వీళ్ళిద్దరు ఎప్పుడు మనశ్శాంతిగా ఉండాలి? అప్పటికప్పుడు పాస్బుక్లు, అప్పటికప్పుడు పెళ్ళికి సంబంధించిన మ్యారేజ్ సర్టిఫికెట్లు అన్నీ వచ్చేసేసి పెద్ద హడావిడి చేసేసారు. ఇది పరిస్థితి. తల్లిదండ్రులను కాదని వెళ్లే ముందు, గడప దాటే ముందు ఆలోచించి చేయండి ఏ పని చేసినా. ఓకేనా?